భారత సర్జికల్ స్ట్రైక్స్ పై టాలీవుడ్ ప్రముఖులు పలువురు రాజకీయ నాయకులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి తదితరులు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పెద్ద ఎత్తున ఉగ్రవాదులను హతమార్చి వచ్చిన వాయుసేన దళాలపై ప్రశంసలు కురిపించారు. మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి గర్విస్తున్నాను. ధైర్యవంతులైన ఐఏఎఫ్ పైలట్లకు నా సెల్యూట్ అన్నారు. ఇదే దాడులపై స్పందించిన ఎన్టీఆర్ మన దేశం గట్టి జవాబిచ్చింది. భారత వాయుసేనకు సెల్యూట్ చేస్తున్నా అనగా సెల్యూట్ టు ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, జై హింద్ అని రాజమౌళి, భారత వాయుసేనను చూసి గర్విస్తున్న జై హింద్ అని రామ్ చరణ్ ట్వీట్లు పెట్టారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో స్పందించారు. మన వాయుసేన జరిపిన దాడుల్లో ఎక్కువ భాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే జరిగాయని, ఆ భూభాగమంతా భారత్దేనని, మన భూభాగంపై మనం బాంబులు వేయడంలో చింతించాల్సిన అవసరమేమీ లేదని అన్నారు. ఒకవేళ దాడులు జరిగిన ప్రాంతం పాకిస్తాన్ ప్రధాన భూభాగమైన ఐక్యరాజ్య సమితి చార్టర్లో పేర్కొన్న విధంగా దేశ రక్షణ కోసం పాక్ ప్రధాన భూభాగంపై దాడులు చేయడంలో తప్పులేదని అన్నారు. మనపై ఎంతో కాలంగా పాకిస్తాన్ దాడులకు తెగబడుతోందని చెప్పారు. భారత్ కు 1000 గాయాలు చేస్తామని పాకిస్తాన్ చెప్పిందని, 1000 బాంబులను వారికివ్వడం ద్వారా మన ప్రభుత్వం సరైన పని చేసిందని అన్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన ఆట అదిరిందన్నారు. మన కుర్రాళ్లు చాలా చక్కగా ఆడారు అంటూ క్రికెట్ భాషలో ట్వీట్ చేస్తూ సుధార్ జావో వర్మ సుధార్ దెంగే అని హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. ఐఏఎఫ్ అంటే ఇండియన్ అమేజింగ్ ఫైటర్స్ అని అభివర్ణించిన ఆమె జై హింద్ అని వ్యాఖ్యానించారు. వైమానిక దళాలు చేసిన ఈ దాడులపై ప్రతి భారతీయుడు అభినందించాల్సిందేనని అన్నారు. భరతమాత కోసం ప్రాణాలను అర్పించిన వారి ఆత్మలు ఈ దాడిని చూసి శాంతిస్తాయని పేర్కొన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ పై పలువురు సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ అభినందనలు తెలుపుతున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.